1924 మధ్యలో ఈ సోకాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు 1924 మధ్యలో ఎంతమంది వచ్చారు? అప్పుడు హిందూయిజం కాదా? హిందూ దేవుళ్ళు కాదా? రాముడు శిరస్సుని ఎరగొట్టినప్పుడు బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడు? అమర్నాథ్ ఎక్కడున్నాడు? లేకపోతే ఇటు దుర్గమ్మ దగ్గర అక్కడ మిస్ అయినవి, లేకపోతే ఏది రథాలు తగలపెట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఇదే చిత్తశుద్ధి ఆ రోజు ఎందుకు లేదంటున్నా. ఈ రోజు ఒకరు కుట్ర పన్ని ఆ కుట్రనే పట్టుకొని ధర్మశ్రీ ఏదో మాట్లాడుతున్నాడని మీరు అందరూ ఎగేసుకుని వస్తున్నారు. డెఫినెట్ గా ఛేదించాం. అది మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. చర్యలు కూడా తీసుకుంటాం. అన్ని మేము ఎన్డీఏ కూటమి లేదు. సనాతన ధర్మం కోసం కానీ ఏ ధర్మం కోసమైనా ఏ మతం కోసమైనా 100% చిత్తశుద్ధితో పనిచేసే ఈ కూటమి ఎన్డీఏ కూటమి 100% తీసుకుంటాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అంతటినీ నాశనం చేసిన వాళ్ళు ఏదో వచ్చి ఈరోజు చెప్తానంటే దయచేసి ప్రజలందరికీ చెప్తున్నా, వీళ్ళు కుట్రలు బయట పెట్టే టైము అతి త్వరలో ఉంది, రోజుల్లోనే ఉంది. మీరు దయచేసి హోల్డ్ చేయండి. ఎందుకంటే అదంతా టెక్నికల్గా మీ ముందుకు తీసుకురావాలి. టెక్నికల్గా తీసుకురావాలంటే అథెంటికేటెడ్ డిపార్ట్మెంట్స్ రావాలి.